అయోధ్య రాముడి ఆస్తులకి సంబంధించి లేదా విరాళాలకు సంబంధించిన అవకతవకల వ్యవహారం అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్కి ముందే తెలుసా అంటే ఇప్పుడు విచారణలో వెలుగు చూస్తున్నటువంటి అంశాలు అందరినీ షాక్కు గురి చేస్తున్నాయి. ఈ వ్యవహారం పైన ఈ నెల 5న నిందితుడు అంటే జూన్ నెల 5వ తేదీనే నిందితుడి ఇంట్లో పోలీసులతో కలిసి ట్రస్ట్ సోదాలు నిర్వహించింది. అక్కడ అనిల్ శుక్లా ఇంట్లో నగదు స్వాధీనం చేసుకున్నారు. కానీ దానిపైన ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. అంటే ఒక పోలీసుతో కలిసి చేయించారంట ఈ సోదా అంతా కూడా. ఆ పోలీసు మరి అధికారికంగా వచ్చినట్ట లేదంటే కేవలం వీళ్ళకి ఉన్నటువంటి పర్సనల్ ర్యాపోతో వీళ్ళు చేసినటువంటి వ్యవహారం అనేది క్లారిటీ లేదు. కానీ ముందుగానే ట్రస్ట్కి తెలుసు, కానీ దీన్ని పైన చర్య తీసుకోవడానికి ట్రస్ట్ కూడా ఆసక్తి చూపించలేదు. అలానే ఈ నెల 7న విరాళాల గోల్మాల్ వ్యవహారం బయటకు పోయింది. 5న ఇన్సిడెంట్ జరిగింది, 7న ఈ వ్యవహారం బయటకు వచ్చింది. దీనికి 2 రోజులు ముందే ట్రస్ట్కి తెలిసినప్పటికీ కూడా కేసు ఫైల్ కాలేదు. ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్కి ముఖ్యంగా ఈ విషయం తెలుసని చెప్పని భావిస్తున్నారు. అవినాష్ శుక్లా ఇంట్లో అదే రోజు ట్రస్ట్ ప్రతినిధులతో పాటు పోలీసులు కూడా కొంతమందిని తీసుకెళ్లి కొంతమేర నగదును స్వాధీనం చేసుకున్నట్టుగా చెప్తున్నారు. ఇంత జరిగినా కానీ ట్రస్ట్ ఎందుకు ఫిర్యాదు చేయలేదనేది ఇప్పుడు సస్పెన్స్గా ఉంది. అలానే 24 సెకండ్ల నిడివి మాత్రమే ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఓ నల్లని బ్యాగ్తో శుక్లా కనిపించారు. అతను స్వాధీనం చేసుకున్నటువంటి సొమ్ము దానిలో ఉంటుందని చెప్పి అందరూ భావిస్తున్నారు. మరో ఫోటో, ఇంకోటి నిందితుడికి సంబంధించినటువంటి ఫోటో, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తున్నటువంటి విషయాలు. అలానే ఎవరైతే అరెస్టులు అయ్యారో వాళ్ళు రాత్రే కోటేశ్వర్లు అయ్యారు. కొంతమంది ఫామ్ హౌస్లు కట్టారు, కొంతమంది ఇల్లుని రెనోవేట్ చేసుకున్నారు, ఖరీదైనటువంటి వాహనాలు కొన్నారు. ఇలాంటి రకరకాల విషయాలన్నీ కూడా ఈ కేసులో బయటకు వస్తున్నాయి. సో వీలైనంత తొందరగా అసలైన దొంగల్ని, తెర వెనుక ఉన్న దొంగల్ని కూడా పట్టుకుంటామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంటుంది. ఏం జరుగుతుందో చూడాలి.